మొన్న ఎండాకాలంలో షెర్లపల్లి రైల్వే స్టేషన్లో చిన్న వానకే సింద్రమైందని పైన పెట్టిన సీలింగ్ సీటు ఉత్తగానే ఊసిక్తబడ్డదని గింత నాసిరకంగా కడతారా అని చెప్పుకున్నాం కదా. అంత చక్కదనంగా కట్టిన షెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసి సెంట్రల్ మంత్రి బండి సంజయ్ సార్కు ఏం అర్థం కాలేదట. అక్కడికి పోయిన బండి సంజయ్ సార్కు పరిశాన్ అయిందట. అదే ముచ్చట చెప్తున్నాడు ఇనురోసారి. స్టేషన్లను అమృత్ భారత్ కింద ఇవాళ ఎయిర్పోర్ట్లను మైమరిపించే స్థాయిలో ఇవాళ ఆధునీకరించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్న విషయాన్ని గుర్తించడం నేను అనేది చెల్లపల్లి టర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ నాకే అర్థం కాదు. అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం నందమూరి ప్రభుత్వం. ఇన్నరా బండి సంజయ్ సారు షెర్లపల్లి రైల్వే స్టేషన్లో అడుగు పెట్టుడుతోనే కళ్ళు జిగేలమన్నాయట. ఇదేంది ఇది దారి తప్పి మనం విమానం స్టేషన్కి వచ్చినాం అయ్యింది అన్నట్టు కళ్ళు నలుసుకొని చూసుకునే అంత కథ అయిందట. అంత గొప్పగా కట్టిండట నరేంద్ర మోడీ సారు షెర్లపల్లి రైల్వే స్టేషన్. మరి అప్పుడు చిన్న ఈదురుగారులకే చిటుకు అని కూలింది కదా అని అంటారా? అదంతా ఉత్తదే. అసొంటి వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. బండి సార్ చెప్పినట్టు మనం కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు పోయి ఇదేందయ్యా ఇది రైల్వే స్టేషనా లేకుంటే విమానాశ్రయమా అని పరిశీలన కావాలి. సీలింగ్ కవర్లు ఊసిపోయినా కుప్పగూలినా బండి సార్ తీరుగానే నలుగురికి చెప్పాలి, మురిసిపోవాలి. ఏమంటారు? అవునా కాదా?